హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో కార్లో నుంచి దిగి అలాగే డైరెక్ట్గా సెక్యూరిటీస్ దగ్గరికి వెళ్తుంది. అలాగే అంటూ ఉంటుంది, నేను మీ బాస్ మిస్టర్ హాన్ని మీట్ అవ్వాలి అంటే వాళ్ళు అంటారు, నీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా అంటారు. లేదు అని అంటుంది. అపాయింట్మెంట్ లేకపోతే మీట్ అవ్వడానికి వీల్లేదు అనగానే సో తనేమో లేదు నేను మీట్ అవుతాను అనగానే వాళ్ళేమో నూకేస్తారు. తను కింద పడగానే చూడు, ఒకవేళ నువ్వు మిస్టర్ షెన్ని మీట్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా 20 ఫ్లోర్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ పైకి వెళ్ళి నువ్వు మీట్ అవ్వచ్చు అనగానే తనేమో నిజంగానే ఫ్లోర్స్ అన్నీ ఎక్కి డైరెక్ట్గా విండో దగ్గరికి వెళ్ళి మిస్టర్ షెన్కి, హలో మిస్టర్ షెన్, నేను మీట్ అవ్వాలంటే చాలా కష్టమే నిజంగానే అని అంటుంది. అలాగే అతనేమో షాక్లోనే ఉంటాడు. సో ఆ రూమ్లోకి జంప్ కాగానే తన లెగ్ స్లిప్ అయి అతని మీద పడిపోతుంది. అతని షెడ్ బటన్ కూడా ఊడిపోతుంది. ఇమీడియట్గా అతను నా నుంచి దూరం జరుగు అనగానే అలాగే తనేమో వెళ్ళబోతుంటే అతను అంటూ ఉంటుంది, ప్లీజ్ నాకు 10 మినిట్స్ ఇవ్వరా, నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటే, అవునా నేను నీతో మాట్లాడతానని ఎందుకు అనిపిస్తుంది అనగానే, చూడు ఒకవేళ మీరు నాతో మాట్లాడకపోతే మీ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ని మీట్ అయ్యి తను అనుకోకుండా చనిపోయింది అని హెడ్లైన్స్లో వస్తాయి అనగానే, ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని అంటాడు. సో ఇమీడియట్గా సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. సో ప్లీజ్ కాల్ చేయకు అని తనేమో తన కాల్ అలాగే షర్ట్ పట్టుకొని అలానే గుంజుతూ ఉంటుంది. అప్పుడే సెక్యూరిటీ లోపలికి వచ్చి సడన్గా వాళ్ళిద్దరిని అలా చూసి సారీ నేనేం చూడలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తనేమో కూర్చునగానే, సరే ఇప్పుడు ఏంటో చెప్పు అంటే, చూడు మీరు యాన్ గ్రూప్ కంపెనీ యొక్క కాంట్రాక్ట్ డీల్ ఫైనల్ కాలేదు కదా, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటూ ఉంటే, నువ్వెవరు అని అంటాడు. నేను అడ్వర్టైజ్ కంపెనీ యొక్క ఫౌండర్ని మిస్ జియాని అనగానే, నేను ఈ సెక్యూరిటీకి చాలా టైమ్స్ కాల్ చేశాను కానీ తన కాల్స్కి రెస్పాన్స్ కాలేదు అంటే, ఓ నువ్వే నా అసిస్టెంట్కి కాల్ చేసి అతన్ని హెరేస్ చేసింది అంటే, హెరేస్ అనేది చాలా పెద్ద మ్యాటర్ అని అంటూ ఉంటుంది. ఒకవేళ మీరు మా అడ్వర్టైజ్ కంపెనీ ఇన్వెస్ట్ చేశారనుకో, దానికి బదులుగా ఈ డీల్ని నేను కంప్లీట్ చేస్తాను అనగాని అతను అంటూ ఉంటాడు, నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ ఎందుకు చేస్తాను అని అంటాడు. అప్పుడే షెన్ యొక్క మమ్మీ వస్తుంది. నేను రూమ్ బయటనే ఉన్నాను, డోర్ ఓపెన్ చేయు అనగాని ఇమీడియట్గా తననేమో వార్డ్రోబ్లో దాచేసి, ఒకవేళ నువ్వు ఇందులోనే ఉన్నావనుకో నేను మీ కంపెనీకి 10 మిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వు సైలెంట్గా దాచుకో అనగాని తను కూడా వార్డ్రోబ్లో దాచుకుంటుంది. అలా డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ మమ్మీ ఏమో, ఏంటి నువ్వు లేచే ఉన్నావా, డోర్ ఓపెన్ చేయడానికి ఇంత టైం పట్టింది అంటే, అలాగే తన వెంట లిన్ని కూడా పట్టుకొని వస్తుంది. సో లిన్ అంటూ ఉంటుంది, ఆంటీ అతను ఏమన్నా బిజీగా ఉన్నాడు కావచ్చు వర్క్ చేస్తూ అంటే, నువ్వు ఎంత మంచిదానివి అని వాళ్ళ మమ్మీ పొగుడుతూ ఉంటుంది. మమ్మీ నేను ఇక్కడికి బిజినెస్ ట్రిప్కి వచ్చాను, మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, చూడు ఫ్లైట్లో పాపం తన్ని కోసం వచ్చింది కదా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, సరే మేము ఇంత కష్టపడి వచ్చాం కాబట్టి మనం బయట ఫుడ్ తిందాం, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు అని తన కోసం డ్రెస్ తీయడానికి వార్డ్రోబ్ ఓపెన్ చేయబోతూ ఉంటే, అప్పుడే ఇమీడియట్గా జియా ఏమో భయపడుతూ ఉంటుంది. షెన్ అంటూ ఉంటాడు, మమ్మీ మీరు ఎలాగూ చాలా దూరం నుంచి అలసిపోయి వచ్చారు కదా, నేనే ఫుడ్ ఆర్డర్ చేస్తాను, మనం ఇక్కడే తినాలి అనగానే వాళ్ళ మమ్మీ కూడా ఒప్పుకుంటుంది. అక్కడ నుంచి వెళ్ళబోతుంటే సడన్గా జియా యొక్క ఇయర్ రింగ్ కనబడుతుంది. అలాగే అమ్మాయి యొక్క పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటే, ఏంటి నువ్వు ఇక్కడ ఎవరైనా అమ్మాయిని దాచావా అని మొత్తం రూమ్ అంతా ఎతికి వార్డ్రోబ్ ఓపెన్ చేయగానే జియా ఉంటుంది. జియా ఏమో బయటికి వచ్చి, హలో సిస్టర్, నేను ఇక్కడ బిజినెస్ డీల్కి వచ్చాను అని వాళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే నన్ను యంగ్ అనుకుంటుందా అని అనుకుంటుంది. ఇమ్మీడియట్గా లీన్తో హ్యాండ్ షేక్ చేసి తినుని పెద్ద సిస్టర్ అనుకో అని లీన్కి జియా గురించి చెప్తూ ఉంటుంది. నేను ఈ ఫ్యామిలీ యొక్క డాటర్ ఇల్లని వాళ్ళ కొడుకు యొక్క గర్ల్ ఫ్రెండ్ అనుకుంటుందా ఆంటీ, అలా అయితే నేను ఆంటీనే పటాయించవచ్చు, అప్పుడు నాకు ఈజీగా ఇన్వెస్ట్ వస్తుంది అని అనుకుంటూ ఉంటే షెన్ అంటూ ఉంటాడు, మమ్మీ నువ్వు అనుకున్నట్టు అదేం లేదు అనగానే, ఏంటి నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ రూమ్లో దాచి ఏం లేదంటున్నావు అనగానే నేమో సైలెంట్గా ఉంటాడు. అలాగే అదే జియా అంటుంది, ఆంటీ నేను మీకు నచ్చినని నేనే అతనికి చెప్పొద్దు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను అనగానే, నువ్వెందుకు నచ్చావు, నువ్వు ఇంత క్యూట్ అలాగే బ్యూటిఫుల్గా ఉన్నావు కదా, నువ్వు నాకు బాగా నచ్చావు, సరే నేను బయటికి ఫుడ్ తినడానికి వెళ్తున్నాను లిన్తో కలిసి, మీరిద్దరు మీ వర్క్ కంటిన్యూ చేసుకోండి అని చెప్పి వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ కొడుక్కి సైగ చేసి వెళ్ళిపోతుంది. సో షెన్కి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్పావంటే, ఒకవేళ నువ్వు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసావనుకో మీ ఫ్యామిలీకి నేను అరేంజ్ మ్యారేజ్ నుంచి నేను సేవ్ చేస్తాను అనగాని, నేను మా ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకుంటాను, నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయను అనగానే తనేమో ఏడుస్తూ, మా ఫ్రెండ్ నేను ఇద్దరం కంపెనీ స్టార్ట్ చేసాం కానీ అతను 10 మిలియన్స్తో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీ కూడా లేదు, సో నేను ఎలా ఎంప్లాయీని అందరినీ ఎలా వదిలేయాలి అని ఏడుస్తూ ఉంటే అతను కూడా ఎమోషనల్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్లో ఏమో తను ఒక చిన్న
చిన్నప్పుడు తన ఫ్రెండ్‌ని ఏడుస్తుంటే ఇలానే ఓదార్చాను కదా! అని జియాని కూడా ఓదార్చబోతూ ఆగిపోతాడు. అలాగే ఇమ్మీడియేట్‌గా ఎమో స్టోరీకి 10,000,000 కార్డ్ ఇచ్చి ఇవ్వగానే తనేమో థాంక్ యూ చెప్తుంది. అలాగే నీకు 1 మంత్‌లో ఇవన్నీ నీకు రిటర్న్ ఇస్తాను అని చెప్తుంది. అలాగే మీ ఫ్యామిలీ యొక్క అరేంజ్ మ్యారేజ్‌కి కూడా నేను హెల్ప్ చేస్తాను అనగానే తనేమో ఓకే అని అంటాడు. అలా తను బయటికొచ్చి తన అసిస్టెంట్‌కి కాల్ చేసి జియా ఏమో మన కంపెనీ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ చెప్పు. ఇప్పుడు మన కంపెనీ బ్యాంక్రప్ట్స్ కాదని. ఎందుకంటే ఇన్వెస్టర్ దొరికాడు అనగానే వాళ్ళ అసిస్టెంట్ ఏమో ఎవరు అంటే షైన్ గ్రూప్ కంపెనీ యొక్క మిస్టర్ షైన్ అనగానే అతనెలా ఒప్పుకున్నాడు అంటే తను ఫుల్ స్టోరీ అంతా చెప్తూ ఉంటుంది. కానీ మ్యామ్ 1 మంత్‌లో 10,000,000 అంటే చాలా కష్టం కదా! అనగానే చూడు మనం ట్రై చేద్దామని అంటూ ఉంటుంది. అలాగే సెక్యూరిటీస్ దగ్గరికొచ్చి సరే నెక్స్ట్ టైమ్ మీరు నన్ను ఇలా ఆపడానికి ట్రై చేస్తారా అంటే వాళ్ళేమో భయంతో నో, నో, నో అని చెప్తారు. నెక్స్ట్ సీన్‌లో షెన్నేమో బిజినెస్ ట్రిప్ నుంచి మళ్ళీ తన కంట్రీకొస్తాడు. అలా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళ అసిస్టెంట్ ఏమో పిక్ చేయడానికి రాగానే బాస్ ఈ అమ్మాయి మీతో డీల్ చేసిన అమ్మాయి కదా! అంటే అవును. తిను నన్ను ఫాలో అవుతుంది కావచ్చు కావాలనే. అనగానే బాస్ మనం వెళ్ళిపోదామా కంపెనీకి అంటే లేదు లేదు. ఇక్కడ టాక్సీస్ దొరకడం చాలా కష్టం కదా! నేను తనని పిక్ చేసుకుంటాను అని దిగి తన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు షెన్. అప్పుడే తన దగ్గరికి జియా దగ్గరికి తన ఫ్రెండ్ జీ ఒస్తాడు. అలాగే జీ ఏమో తనని తీసుకెళ్తూ ఉంటే షెన్‌కి చాలా కోపమొచ్చి కార్‌లో కూర్చుంటాడు. అలాగే అసిస్టెంట్‌తో చెప్తాడు. చూడు తను నాకు 10,000,000 ఓన్లీ నోరుతోనే చెప్పింది కదా! 1 మంత్‌లో ఇస్తానని. దీని గురించి నాకు కౌంటర్ కావాలి అంటే బాస్ ఇది ఇంపాసిబుల్ కదా! 1 మంత్‌లో 10,000,000 అంటే అలాంటప్పుడు నా దగ్గరికొచ్చి డిస్కషన్ చేయాలి. అంత ఈజీగా చెప్పడంలో ఏముంది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే జేము జియాతో మాట్లాడుతూ ఉంటాడు. సరే నువ్విప్పుడే కదా వచ్చింది. బయటేమన్నా తినడానికి వెళ్దామా? లేదా ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చే ఛీ కంపెనీలో డ్రాప్ చేయాలా? అంటే లేదు లేదు. చూడు నేనిప్పుడు బ్యాంక్‌కి వెళ్ళాలి అనగానే ఏంటి బ్యాంకా? అంటే అవును. ఎందుకంటే నేను మా హౌస్‌ని ద్వారా లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను అనగానే జియా అంటాడు. చూడు ఒకవేళ నీకు మనీ అవసరం ఉంటే నేనిస్తాను. అన్ నువ్వు మీ గ్రాండ్ పా ఇచ్చిన హౌస్‌నెందుకు లోన్ తీసుకోవడం అంటే చూడు బిజినెస్ రన్ చేయాలంటే లోన్స్ అనేటివి కామన్. అనగానే సరే నువ్వు నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఒకవేళ నీకేదైనా అర్జెంట్ మనీ అవసరం ఉంటే నన్ను అడుగు అనగానే తను కూడా ఓకే అంటుంది. జియా యొక్క కంపెనీలో ఏమో అందరూ అసలు మనకు సాలరీ వస్తుందా లేదా అని బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి జియా వచ్చి మీ అందరికీ ఆఫ్టర్‌నూన్ లోపు సాలరీ వస్తుంది. అలాగే మిస్టర్ షెన్ మన కంపెనీలో 10 మిలియన్స్ ఇన్వెస్ట్ చేశాడు అనగానే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే తను అంటూ ఉంటుంది. కానీ అతను ఒక కండిషన్ పెట్టాడు. 1 మంత్ లోపు అతనికి మనం మనీ రిటర్న్ ఇవ్వాలి అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. 1 మంత్‌లో 10,000,000 ఇంపాసిబుల్ అని. అప్పుడే తను అంటూ ఉంటుంది. మన మీద అతనికే నమ్మకం ఉన్నప్పుడు మనకి మన నమ్మకం లేదా? అలాగే ఒకవేళ 1 మంత్‌లో 10,000,000 వస్తే నేను మీకు 10 టైమ్స్ బోనస్ ఇస్తాను. ఒకవేళ రాకపోతే ఆ లాస్ అంతా నేనే హ్యాండిల్ చేస్తాను. కానీ ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళు ఇక్కడి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు అనగానే వాళ్ళందరూ లేదు నీతో వర్క్ చేయడానికి ఓకే అని చెప్పి చెప్పగానే ప్రాజెక్ట్ గురించి, ప్లాన్స్ గురించి తనేమో డిస్కషన్ చేసి తను ఆఫీస్‌లో కూర్చుంటుంది. అలాగే షెన్ యొక్క అసిస్టెంట్‌కి కాల్ చేసి, "మీ ఆఫీస్‌లోని కొంచెం డేటా నాకు కావాలి" అంటే, దానికి నేను దాన్ని ఓపెన్ చేసే అంత రైట్స్ నా దగ్గర లేవు. కావాలంటే మీరు ఆఫీస్‌కే వచ్చి షెన్‌తో మాట్లాడండి అనగానే, ఓకే అని అంటుంది. అలాగే తనేమో డైరెక్ట్‌గా షెన్ యొక్క ఆఫీస్‌కి వెళ్ళి రిసెప్షనిస్ట్‌తో నేను మీ బాస్‌ని కలవాలి అంటే, అపాయింట్‌మెంట్ ఉందా? అంటే లేదు అంటే, సరే మా బాస్ చాలా బిజీగా ఉన్నాడు. కొంచెం వెయిట్ చేయాలి అనగానే, సరే మీరు చెప్పండి మీ బాస్ మీట్ అవ్వడానికి అడ్వర్టైజ్ కంపెనీ యొక్క మిస్ జియా వచ్చింది. అలాగే తన డీల్‌ని క్లియర్ చేయడానికి. ఒకవేళ ఇప్పుడు నాతో మీట్ అవ్వకపోతే ఆ డీల్ లేట్ అవుతుంది. ఆ లేట్‌కి నా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పండి అని చెప్తూ ఉంటుంది. అదే టైంకి లిన్ ఏమో జియాని చూసి ఓహ్! షైన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? అని ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు అతని గర్ల్ ఫ్రెండ్ అయితే కనీసం నువ్వు అతన్ని డైరెక్ట్‌గా మీట్ అవ్వడానికి కూడా నీకు ఛాన్స్ దొరకట్లేదా? కాల్ చేయడానికి కూడా ఛాన్స్ దొరకలేదా? అని అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ ఏంటి షైన్ యొక్క బాస్ యొక్క గర్ల్ ఫ్రెండా అని షాక్ అవుతూ ఉంటారు. సో, నువ్వు మా బాస్ అలాగే లిన్నేమో నువ్వు షైన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ లాగా భలే ప్రిటెండ్ చేస్తున్నావు. భలే యాక్టింగ్ చేస్తున్నావు అనగానే అందరూ అంటూ ఉంటారు. అవును. తిను బాస్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయ్యే ఛాన్సే లేదు. తిను చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే ఇలాగే అందరూ అంటూ ఉంటారు. లిన్‌తో తొందరలోనే ఎంగేజ్‌మెంట్ ఉంది కదా! మన ప్రెసిడెంట్‌కి. సో, తినెలా గర్ల్ ఫ్రెండ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే జియా అంటుంది నీలాగా నేనిక్కడ ఫోజులు చెప్తూ వర్క్ చేయకుండా ఉండను. అలాగే నువ్వు ఇక్కడ పైనుంచి వర్క్ చేయడం ఉండదు. పైనుంచి మాటలు మాత్రమే ఉంటాయి అనగానే తనకి చాలా కోపమొస్తుంది.
వస్తూ ఉంటుంది. సో, తనేమో అరుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మిస్టర్ షేన్ వస్తాడు. షేన్ రాగానే లిన్నేమో మిస్టర్ షేన్ చూడు తను నీకు గర్ల్ ఫ్రెండ్ అంట. కంపెనీకొచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనగానే ఇమ్మీడియేట్‌గా జియా చాలా కోపంగా "నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌ని షేన్ అని పేరుతో పిలుస్తావా? బాస్ అని పిలవాలి" అని ఇమ్మీడియేట్‌గా షేన్ దగ్గరికి వెళ్లి కిస్ చేస్తుంది. అతను కూడా కోఆపరేట్ చేస్తాడు. అలాగే ఇమ్మీడియేట్‌గా "నువ్విక్కడికి ఎందుకొచ్చావంటే" చూడు నీతో కొంచెం వర్క్ ఉంది అందుకే వచ్చాను. కానీ ఆ రిసెప్షనిస్ట్ ఏమో అపాయింట్మెంట్ లేకపోతే రావద్దు అంది అనగానే నేను నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాను. అలాగే నీకు ఏ వర్క్ ఉన్నా నా అసిస్టెంట్ ఈజీగా క్లియర్ చేయడానికి చెప్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి లిఫ్ట్‌లో వెళ్తూ ఉంటే లిన్ ఏమో షాక్ అవుతుంది. అలా లిఫ్ట్‌కి వెళ్ళగానే వాళ్ళిద్దరూ దూరం అవుతారు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "మీ కంపెనీలో నుంచి కొంచెం డేటా కావాలి అంటే, నాకు ముందు కాంట్రాక్ట్ కావాలి" అని తన ఆఫీస్‌కి తీసుకెళ్ళి, "నువ్వు నాకు 10 మిలియన్స్ 1 మంత్‌లో ఇస్తానన్నావు కదా! దాని గురించి నాకు కాంట్రాక్ట్ కావాలి. అలాగే నువ్వు నా ఫ్యామిలీకి నా అరేంజ్ మ్యారేజ్ నుంచి సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తానన్నావు. దీని గురించి కాంట్రాక్ట్ కావాలి" అని తన కండిషన్ చెప్తూ ఉంటాడు. ఆ కండిషన్‌లో నువ్వు ఏ అబ్బాయితోనూ ఇంటిమేట్ కావద్దు. అలాగే, అలాగే ఇంకా కొన్ని కండిషన్స్ చెప్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయినావు కాబట్టి నేను మాత్రమే నేను మాత్రమే ఈ కాంట్రాక్ట్ నుంచి తప్పిపోతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ నువ్వు ఈ కాంట్రాక్ట్ నుంచి తప్పిపోతే 10 మిలియన్స్ కట్టాలి అనగానే తనేమో ఏంటి ఇన్ని కండిషన్సా అంటే, అవును ఇందులో నీకు కూడా ప్రాఫిట్ ఉంది కదా! నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయినందుకు చాలామంది నీకు ఇన్వెస్ట్ చేయడానికొస్తారు అనగానే తనేమో ఓకే అని అంటుంది. కానీ నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయని, మీ కంపెనీలో నాకు కొంచెం డేటా కావాలి. అలాగే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నువ్వు నన్ను కొట్టొద్దు, తిట్టొద్దు అనగానే తనేమో ఏంటి అవునా అంటే, అవును ఇది బాయ్ ఫ్రెండ్ యొక్క బేసిక్ రూల్స్ అని అంటూ ఉంటుంది. అప్పుడే తనేమో ఓకే అంటాడు. అలా వాళ్ళిద్దరూ కాంట్రాక్ట్ సైన్ పెట్టుకుంటారు. సో, అప్పుడే షెన్ వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, "ఏంటి నువ్వు లిన్ని ఏడిపిచ్చావా? తను హౌస్‌కి వచ్చి వాళ్ళ డ్యాడీతో చెప్పి ఏడుస్తోంది. నువ్వు ఇమ్మీడియేట్‌గా వెళ్లి సారీ చెప్పు" అంటే డ్యాడీ నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో, నేనిప్పుడు ఏం చేయలేను అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో అరుస్తూ ఉంటాడు. డ్యాడీ ఇప్పుడే నా గర్ల్ ఫ్రెండ్‌ని హౌస్‌కి తీసుకొస్తాను అని కాల్ కట్ చేస్తూ ఉంటే జియా ఏమో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇతనికి ఎందుకు ఇంత కోపం ఉందా అనుకున్నాను. ఓహ్! వీళ్ళ డ్యాడీ ఇంతకంటే ఎక్కువ కోపంగా ఉన్నాడే అని అనుకుంటూ ఉంటుంది. అలాగే అతన్ని ఒక స్టోర్‌కి తీసుకొచ్చి తనేమో కార్డ్ ఇచ్చి చూడు నీకు ఏ డ్రెస్ కావాలో ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకో అనగానే తనేమో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో, అతనేమో చూస్తూ ఉంటాడు. అలాగే స్టాఫ్ ఏమో వాళ్ళ దగ్గరికి ఫుల్ గిఫ్ట్స్ తీసుకొని రాగానే ఇవన్నీ ఏంటి అంటే, "నేను మీ ఫస్ట్ గిఫ్ట్ తీసుకొస్తాను. ఫస్ట్ టైమ్ మీ హౌస్‌కి వెళ్తున్నాను కదా! ఇలా ఎంప్టీ హ్యాండ్స్‌తో వెళ్ళడం కరెక్ట్ కాదు" అనగానే, ఓహ్! తనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ మమ్మీకి, అలాగే వాళ్ళ డ్యాడీకి కూడా ఇష్టమైన గిఫ్ట్ అంటే, "మా డ్యాడీకి ఇష్టమైన గిఫ్ట్ అని నీకెలా తెలుసు?" అనగానే, అతను ఒక కంపెనీలో అడ్వర్టైజ్‌మెంట్ చేశాను. అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనగానే, "వావ్! నీకు అబ్జర్వింగ్ స్కిల్స్ బాగున్నాయి" అని అంటాడు. తనకు కూడా గిఫ్ట్ ఇవ్వగానే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హౌస్‌కి రాగానే వాళ్ళ మమ్మీ ఏమో వెల్కమ్ చెప్పి అక్కడి నుంచి వస్తుంది. వావ్! నువ్వెంత బ్యూటిఫుల్‌గా ఉన్నావు. ఈరోజు చాలా క్యూట్‌గా ఉన్నావు. ఇంత మంచి అమ్మాయి నాకు కోడలుగా దొరకడం నాకు అదృష్టం అని అంటూ ఉంటుంది. సో, అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరూ ఆంటీ మీరు కూడా బాగున్నారు అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే షెన్ అనుకుంటూ ఉంటాడు. మా మమ్మీ కనీసం నన్ను పట్టించుకోలేదు అని అనుకుంటాడు. సో, జియా ఏమో లోపలికి వెళ్ళగానే షెన్ వాళ్ళ డ్యాడీకి హలో అంకుల్ అంటే ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి కోపంగా షెన్‌ని నాతో పాటు రా అని రూమ్‌కి తీసుకెళ్తాడు. అలాగే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు జియా కావాలని వినాలని. ఆంటీ ఏమో జియాతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ ఏమో "నువ్వేదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ వైఫ్ అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ అంటే నేను ఒప్పుకుంటానా? మ్యారేజ్ చేస్తానా ఆంటీ?" వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. చూడు వాళ్ళ డ్యాడీ మాటలు నువ్వు పట్టించుకోకు. వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఇదే గొడవ అంటే తను అనుకుంటుంది ఒకవేళ నేను నిజంగా రియల్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళేదాన్ని. నాకు ఇది మాట విని బాధ అనిపించేది. కానీ నేను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాను కదా అని సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ కిచెన్ రూమ్‌కి వెళ్తారు. ఆంటీ ఈరోజు నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అనగానే ఆంటీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడు మా గ్రాండ్‌పా నేర్పించిన ఫుడ్‌ని నేను ప్రిపేర్ చేస్తాను అంటే, వావ్! అని ఆంటీ ఏమో అలా చూస్తూ ఉంటే షెన్ కూడా తనని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. సో, తనేమో ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టగానే ఆంటీ ఏమో అంకుల్‌కి సర్వ్ చేస్తూ, ఇది వాళ్ళ గ్రాండ్‌పా నేర్పించిన డిష్ అంట అనగానే అంకుల్ ఏమో కోపంగా, అంటే మీ గ్రాండ్‌పా ఒక లూజర్ అనుకుంటా. గిఫ్ట్ ఓన్లీ ఫుడ్ నేర్పించాడు అనగానే అలాగే జియా అంటుంది మీరనుకున్నట్టు మా గ్రాండ్‌పా బిజినెస్ మ్యాన్. అలాగే చాలా టాలెంటెడ్ కూడా. కానీ ఫ్యామిలీ మీద కూడా ప్రేముంది. అందుకే ఫ్యామిలీకి మంచిగా టైమ్ ఇస్తాడు అని చెప్తూ ఉంటే షెన్ కూడా జియాకి సపోర్ట్ చేస్తాడు. అలాగే మీరు మీ డిన్నర్‌ని ఎంజాయ్ చేయండి అని చెప్పి జియాతో పాటు వెళ్ళబోతుంటే వాళ్ళ డ్యాడీ ఏమో హెల్త్ బాలేనట్టు చేయగానే డ్యాడీ మీరు ఓల్డ్ అయిపోయారు. సో, మీరు బీపీ టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పి కార్‌లో వెళ్తూ ఉంటే మీ డ్యాడీకి నిజంగానే హెల్త్ బాలేదా అంటే లేదు. అతను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడులే అని చెప్పి ఈరోజు నేను నా ఫ్రెండ్స్‌ని మీట్ చేయడానికి తీసుకెళ్తాను. పార్టీ ఉంది అంటే, ఏంటి అంటే ఇప్పుడు నువ్వు మన రిలేషన్‌ని పబ్లిక్ చేస్తే మీ డ్యాడీ కూడా ఏం చేయలేడనే కదా! అంటే నువ్వు చాలా స్మార్ట్ అని అంటూ ఉంటాడు.
సో వాళ్ళు పార్టీకి రాగానే అక్కడ లిన్ కూడా ఉంటుంది. లిన్ అంటుంది, తిను మా అందరిలాగా రిచ్ అమ్మాయిలాగా అనిపించట్లేదా అంటే, ఇంకోసారి ఈ మాటలు నా దగ్గర వినపడొద్దు అని షెన్ అంటాడు. అలాగే లిన్ ఏమో, ఏంటి నువ్వు ఫస్ట్ టైం షెన్ ఎప్పుడు మీట్ అయ్యావు, అతన్ని మొత్తం 20 ఫ్లోర్స్ ఎక్కి మీట్ అయ్యావు కదా విండో నుంచి అంటే, తను అంటూ ఉంటుంది, అవును ఎందుకంటే అతను నా ఫోన్స్కి కాల్స్కి రిప్లై ఇవ్వలేదు, అందుకే మీట్ అవ్వడానికి వచ్చాను. అయినా ఇలా మీట్ అయ్యానని నీకెలా తెలుసు, నువ్వు అతన్ని ట్రాక్ చేస్తున్నావు అనగానే తను సైలెంట్గా ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూర్చోగానే వాళ్ళ ఫ్రెండ్తో లిన్ చెప్తూ ఉంటుంది, వీళ్ళిద్దరు భలే యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూస్తుంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించట్లేదు అనగాని అందరూ డ్రింక్ చేస్తూ ఉంటే జియా ఎక్కువ డ్రింక్ చేయదు ఎందుకంటే తను ఎక్కువగా హ్యాండిల్ చేయలేదు అనగాని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, వాళ్ళంతా మంచి కన్వర్జేషన్లో ఉన్నారు కదా అంటే తను నిజంగానే యాక్టింగ్ చేస్తున్నారు అని లిన్ అంటుంది. అలా అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ట్రూత్ అండ్ డేర్ ఆడి తనపై షెన్ వైపు వెళ్ళగానే డేర్ చూస్ చేసుకుంటాడు. అంటే నువ్వు తనకి 10 సెకండ్స్ వరకు కిస్ చేయాలి అనగానే తనేమో లేదు తన బదులు నేను డ్రింక్ చేస్తాను అంటే ఇమీడియట్గా షెన్ ఏమో తను కిస్ చేస్తూ ఉంటాడు. జియా కూడా సైలెంట్గా ఉంటుంది. లెన్కేమో చాలా కోపం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని తిడుతూ ఉంటుంది, నువ్వు ఇలా ఎందుకు చేసావు అంటే, నువ్వే చెప్పావు కదా యాక్టింగ్ అని, అందుకే మేబీ యాక్టింగ్ చేస్తున్నారు వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు కావచ్చు అని అనుకున్నాను అనగాని లిన్నేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్టీ అయిపోగానే వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటారు. సో జియా అంటూ ఉంటుంది, నువ్వు నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు కిస్ చేసావంటే తను అంటూ ఉంటాడు, నువ్వు కూడా ఆఫీస్లో కిస్ చేసావు కదా, సో చెల్లుకు చెల్లు అనగానే చూడు ఆ రోజు ఎందుకో నేను ప్రూవ్ చేయడానికి అలా కిస్ చేశాను, యాక్టింగ్ కాదు అని అంటే ఈ రోజు కూడా నా ఫ్రెండ్స్ ముందు నేను ప్రూవ్ చేయడానికి కిస్ చేశాను, వాళ్ళు కావాలనే మనం ఇరికిచ్చారు కదా అనగాని సో తను అంటూ ఉంటుంది, సరే ఈరోజు నేను ఇంకో కండిషన్ యాడ్ చేస్తున్నాను, నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయొద్దు అనగాని తనేమో ఓకే అని అంటాడు. అలాగే తనేమో గ్రూప్లో మెసేజ్ చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వావ్ షెన్కి గర్ల్ ఫ్రెండ్ దొరికింది అనగానే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. తినేమో కంపెనీకి వెళ్ళగానే కంపెనీలో వాళ్ళందరూ ఖుషిగా వర్క్ చేస్తారు. అలా 3 ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి అప్రూవల్కి జియాకి ఇస్తారు. జియా ఏమో షెన్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ చూపించగానే ఇందులో కొన్ని యాడ్ చేసేవి ఉన్నాయంటే సరే నేను చూసుకుంటాను అనగానే నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, అలాగే నీ కంప్యూటర్ని 24 hours ఆన్లో పెట్టు, ఏదైనా అర్జెంట్ అలాగే గైడెన్స్ ఉంటే నేను మెసేజ్ చేస్తాను అనగానే తనేమో ఓకే అని అంటుంది. జియా ఏమో తన ప్రాజెక్ట్లో ఉన్న మొత్తాన్ని సవరించి అప్రూవల్ కోసం మళ్ళీ షెన్ దగ్గరికి వెళ్తుంది. ఆ షెన్ కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది. తన ఫోన్ కలవదు. ఆఫీస్కి కూడా అసిస్టెంట్కి కాల్ చేయగానే బాస్ ఈరోజు ఆఫీస్కి రాలేదు, తన హౌస్లో ఉన్నాడు అంటే హౌస్ యొక్క అడ్రస్ పెట్టవా అంటే లేదు బాస్ తన ప్రైవేట్ స్పేస్ నేను పంపించను అనగానే వాళ్ళ మమ్మీకి మెసేజ్ చేస్తుంది, నేను షెన్ కోసం సూప్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఆంటీ అడ్రస్ పెట్టండి అంటే అతని కొత్త అడ్రస్ నాకు తెలియదు పంపించండి అంటే అడ్రస్ పెడుతుంది. ఇమీడియట్గా తన హౌస్కి వెళ్ళగానే షెన్ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నా కోసమే వచ్చావా, నాకు హెల్త్ బాగాలేదని అంటే తను అంటూ ఉంటుంది, లేదు నా ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం వచ్చాను అంటే చూడు నాకు ఎంత జ్వరం వచ్చిందో నేను ఇప్పుడు చూడలేను అనగాని తనేమో అస్సలు ఒప్పుకోదు. సో లోపలికి వచ్చి సరే నేను నీకు మెడిసిన్ ఇస్తాను అని మెడిసిన్ ప్రిపేర్ చేయగానే నిన్ను ఏం తినలేదు ఇలా ఎంటీ స్టమక్తో మెడిసిన్ ఎలా వేసుకోవాలి అంటే సరే నీకోసం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తాను అంటే లేదు నువ్వే నా కోసం కుక్ చేయు అనగాని తనకేమో చాలా కోపం వచ్చినా నో అని చెప్తూ ఉంటే సరే నేను ఇప్పుడు ప్రాజెక్ట్ చూడను అప్పుడు అప్రూవల్ కూడా లేట్ అవుతుంది అనగానే తనకు కుక్ చేయడానికి వెళ్తుంది. కానీ ఫ్రిడ్జ్లో ఎలాంటి ఐటమ్ లేకపోయేసరికి అసిస్టెంట్ ఏమో అదే టైంకి గ్లాసెస్ అన్ని పట్టుకొని వస్తాడు. సో కరెక్ట్ టైంకి వచ్చావు, మీ బాస్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయు బాగా ఆకలి అవుతుంది అనగానే షెన్ ఏమో తనకు సైగా చేస్తూ ఉంటే అతనేమో లేదు మా బాస్కి నేను చేసే ఫుడ్ అస్సలు నచ్చదు అని చెప్పి తనకి ఆ గ్రాసరీస్ అన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. అలాగే మెసేజ్ చేస్తాడు వాళ్ళ బాస్కి ఏ ఫుడ్ అంటే ఇష్టమో అని. జియా ఏమో షెన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అతనేమో ఫుడ్ తిన్నాక తన కోసం వేడిగా సూప్ తీసుకొచ్చి ఇది తాగు అంటే ఇది చాలా వేడిగా ఉంది కదా ఎలా పట్టుకోను అనగాని అతనే పట్టుకొని ఉఫ్ అని ఊదుకుంటూ తనకి తాపిస్తుంది. అలాగే మెడిసిన్ వేసుకో అంటే ఇప్పుడే కదా ఫుడ్ తిన్నది, 1/2 hour కదా మెడిసిన్ వేసుకుంటాను, కానీ చూడు నా హౌస్ ఎంత గలీజ్గా ఉందో, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే అతనేమో క్లీన్ చేయాల్సి వస్తుంది. తన పనులన్నీ చేపిస్తూ ఉంటాడు. అలాగే మెడిసిన్ వేసుకుంటాను అనగానే అతనేమో మెడిసిన్ వేసుకోవడానికి వాటర్ ఇస్తుంది, అలాగే టాబ్లెట్ ఇస్తుంది. సో తనేమో ఎప్పుడైనా నా ప్రాజెక్ట్ అప్రూవ్ చేయ కదా అంటే చూడు ఇప్పుడు నేను అప్రూవ్ చేశాను అనుకో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు అంటే లేదు నువ్వు సెట్ అయ్యేదాకా ఈరోజు ఇక్కడే ఉంటాను అని నైట్ మొత్తం అక్కడే ఉంటుంది. అలాగే బయట పడుకొని మార్నింగ్ లేచేసరికి అతనేమో ప్రాజెక్ట్ చూస్తాడు. కానీ తన పక్కన కూర్చోగానే దూరం జరిగి నేను డాక్టర్కి కాల్ చేశాను ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అంట నీకు రాకుండా ఉండాలి అని అనగానే మళ్ళీ నీ ప్రాజెక్ట్ అంతా ఓకే అనగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కంపెనీకి వెళ్ళగానే ఎంప్లాయీస్ అందరూ తనని డల్గా చూసి ఏంటి ప్రాజెక్ట్ అప్రూవ్
అవ్వలేదా అని అనుకుంటారు. కానీ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది అనగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడు ఇంతకంటే ఇంకా మనం ఎక్కువ వర్క్ చేయాలి అనగానే వాళ్ళు కూడా ఓకే అంటారు. తన కంపెనీలో ఉండగానే ఇక్కడ షెన్ ఏమో తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాడు, నేను ఒక పర్సన్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ ఏదో ఒక రీజన్ కావాలి కదా, ఏం రీజన్ చెప్పాలి అంటే, ఓ నీకు సిస్టర్లకి కోల్డ్ వార్ జరుగుతుందా, కానీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ అరేంజ్ చేయు, అందులో తన రమ్మను అనగానే వావ్ ఈ ఐడియా బాగుంది అని ఇమ్మీడియట్గా జియాకి కాల్ చేసి, మా ఫ్రెండ్స్ యొక్క పార్టీ ఉంది, నువ్వు కూడా రావాలి అంటే, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే, చూడు మన కాంటాక్ట్ మర్చిపోయావా అనగానే తనేమో ఓకే అంటుంది. ఇక్కడ అసిస్టెంట్ ఏమో విని, ఏంటి డేట్కి వెళ్తున్నావు అంటే, డేట్కి కాదు ఇది బిజినెస్ వర్క్ అని చెప్తుంది. అలా పార్టీకి రాగానే సిస్టర్ ఇలా ఈరోజు ఆ ఇద్దరు బ్యాడ్ అమ్మాయిలు పిలవలేదు, పార్టీలో ఎంజాయ్ చేద్దామని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా పార్టీ అయిపోగానే తను అంటూ ఉంటుంది కార్లో కూర్చొని, చూడు ఇలాంటి పార్టీస్కి నన్ను పిలవదు, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు నీ రియల్ ఫ్రెండ్స్, నేను నీకు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాను. 1 month తర్వాత బ్రేకప్ రీజన్ చెప్పాలి అంటే, చూడు నేను 1 month తర్వాత నిన్ను వదిలేసి ఉండలేను అనుకుంటున్నావా అని షెన్ అంటాడు. సో జియాకేమో కోపం వచ్చి కార్ దిగి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ జీ కాల్ చేసి ఎక్కడున్నావు అనగానే తన అడ్రస్ చెప్పగానే ఇమీడియట్గా జియో యొక్క సెక్యూరిటీతో వస్తాడు. నీ మూడ్ ఖరాబ్ అయింది కదా అందుకే వచ్చాను అని వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటే తనేమో షెన్ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, అలా అచ్చా నువ్వు నా గురించి ఇంత బ్యాడ్గా ఆలోచిస్తున్నావా అని అంటాడు. జీ ఏమో షెన్తో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు హ్యాండ్ షేక్ ఇచ్చి, నేను జీని అలాగే తిన చైల్డ్హుడ్ ఫ్రెండ్ని అని. సో కానీ అతనికి బాగా కోపం వచ్చి కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, నేను జియో యొక్క కరెంట్ బాయ్ ఫ్రెండ్ అనగానే తనేమో షాక్ అవుతుంది. సో చూడు ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడు ఫ్యామిలీలోకి ఇన్వాల్వ్ చేయకు అని జియా అంటుంది. చూడు ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది నాతో పాటు రా అంటే తనేమో రాను అన్నా కానీ షెన్ చాలా జెలస్గా ఫీల్ అయ్యి జీ మీద తను ఎత్తుకొని కార్లో కూర్చోబెడతాడు, నాతో వర్క్ ఉంది అని. అతనేమో నేను రాను అని అరుస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరి గొడవ చూసి అసిస్టెంట్ అలాగే ఇంకా అసిస్టెంట్ ఏమో భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను పడుకోగానే అసిస్టెంట్ కాల్ చేసి, కంగ్రాచులేషన్స్ మన మార్కెటింగ్ స్కిల్స్ అన్నీ డెవలప్ అయ్యాయి, అలాగే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి, ఇప్పుడు మనం టాప్ పొజిషన్లో ఉన్నాం అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమీడియట్గా షెన్ దగ్గరికి ఫైల్ తీసుకొని వెళ్ళి, మీకు తొందరలోనే 10 million ఇస్తాను, ఎందుకంటే అన్ని మార్కెటింగ్ ఓకే అయ్యాయి అనగానే నేను ఇంకా మీకు గుడ్ బై కూడా చెప్తాను, మేము 10 million మీకు ఇచ్చి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోగానే తనేమో అసిస్టెంట్ రాగానే కోపడుతూ ఉంటాడు. తను 10 million తీసుకొని నన్ను వదిలేస్తుందా అంటే, బాస్ కాంట్రాక్ట్ వైజ్గా మీ ఫ్యామిలీ విషయంలో మీకు హెల్ప్ చేస్తానంది, అలాగే సో డీల్కి కూడా ఓకే చెప్పింది కదా అంటే, సరే అవును కదా అని అంటూ ఉంటాడు. తన కంపెనీకి రాగానే వాళ్ళ ఎంప్లాయీస్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బాస్ నిజంగా మాకు 10 times బోనస్ అలాగే ఈరోజు పార్టీ ఇస్తారా అంటే అవును అనగానే, వావ్ మీరు అందరికంటే బెస్ట్ బాస్ అనగానే అసిస్టెంట్ ఏమో, బాస్ నిజంగా మిస్టర్ షెన్ని కూడా మీరు వదిలేయచ్చు, ఎంత టార్చర్ చేశారు అనగానే తనేమో అన్హ్యాపీగా ఉంటుంది. ఏంటి బాస్ అన్హ్యాపీగా ఉన్నారంటే, లేదు నువ్వు చెప్పింది నిజమే అని ఇమీడియట్గా షెన్ దగ్గరికి వెళ్ళి 10 million ఇచ్చేసి, ఈ రోజుతో మన ఇద్దరి మధ్యలో ఉన్న మీ కాంట్రాక్ట్ కూడా ఖతం అవుతుంది అంటే, నువ్వు కాంట్రాక్ట్ సరిగా వినలేదనుకుంటా, వై గ్రూప్ కంపెనీకి నువ్వు డీల్ చేపిస్తాను అనగానే తనేమో వై గ్రూప్ కంపెనీ యొక్క డీల్ సిగ్నేచర్ని ఇస్తుంది. అది చూసి అతను షాక్ అవుతాడు. నువ్వు ఇది ఎలా చేయగలిగావు అంటే, చెప్పాలంటే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా జీ, అతను ఎవరో కాదు వై గ్రూప్ కంపెనీ యొక్క చైర్మన్, అలాగే అందరూ సీక్రెట్గా మాట్లాడుకునే ఒక సీక్రెట్ రిచ్ పర్సన్ అతనే. నేను నా ఫ్రెండ్ని అడిగాను, అందుకే ఫస్ట్ టైం నేను మీట్ అయినప్పుడే ఈ షరత్ పెట్టాను. సో నువ్వేమో నేనేమనుకున్నావు, నేను జస్ట్ నార్మల్గా చెప్పాను అనుకున్నావా, ఛాన్సే లేదు అనగానే, సరే కానీ నా ఫ్యామిలీ యొక్క కండిషన్ అంటే, చూడు ఫస్ట్ మీ డాడీతో నువ్వు మాట్లాడు, అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను, ఎందుకంటే నాకు బాగా నమ్మకం ఉంది, అది కూడా నేను హ్యాండిల్ చేస్తానని గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిన్ ఏమో బయట వెయిట్ చేస్తున్న జియో యొక్క అసిస్టెంట్ని, ఏంటి నువ్వు మా కంపెనీకి వచ్చావు అనగానే, తను చూడు నీ బాస్ లెక్కనే నువ్వు కూడా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి జియో వస్తుంది. ఏంటి నువ్వు నా అసిస్టెంట్తో ఓవర్గా మాట్లాడుతున్నావు, షెన్ని కరెక్ట్గానే చేశాడు, నీ పొజిషన్ నుంచి నార్మల్ పొజిషన్లో వేశాడు అంటే, చూడు మా డాడీ ఆల్రెడీ షెన్ వాళ్ళ డాడీతో మాట్లాడాడు, అలాగే మా ఇద్దరికి తొందరలోనే మ్యారేజ్ అవ్వబోతుంది, నువ్వు జస్ట్ పేరుకి మాత్రమే గర్ల్ ఫ్రెండ్ అంటే, అవునా ఇందులో నీ గొప్పతనం ఏముంది, నువ్వేమన్నా సాధించావా, లేదు కదా, నువ్వేదో ఫ్యామిలీని యూజ్ చేసుకొని మరి ఇలా యాక్టింగ్ చేస్తున్నావని జియా అంటూ ఉంటుంది. అలాగే అది వినగానే తనకు కోపం వచ్చి కొట్టబోతుంటే, ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఒకవేళ నువ్వు నన్ను కొట్టావనుకో నిన్ను జైల్లో వేపిస్తాను అని చెప్తాడు. అప్పుడే షెన్ వాళ్ళ డాడీ కాల్ చేసి, ఆఫీస్లో ఉన్నాను అంటే, అంకుల్ నేను వస్తున్నాను అనగానే, చూడు షెన్ వాళ్ళ డాడీ కూడా ఇక్కడికి వచ్చాడు అంటే నేను కూడా వస్తాను, ఎలాగో నేను అతనికి హాయ్ చెప్పాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ డాడీ ఏమో షెన్ని తిడుతూ ఉంటాడు, నువ్వేంటి ఆ అమ్మాయి వెనకాల పడ్డావు, అలాగే లిన్ యొక్క పొజిషన్ని నువ్వెందుకు చేంజ్ చేసావంటే,
ఇది నా కంపెనీ డాడీ, అలాగే లిన్ యొక్క పొజిషన్ ఎందుకు చేంజ్ చేశానంటే తనకి వర్క్ చేయడమే రాదు, అలాంటి పర్సన్ అసలు నా కంపెనీలో ఉండడమే వేస్ట్ అని చెప్తూ ఉంటే, నువ్వు ముందు నీ గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ చెప్పుకో, అలాగే తనతో ప్రాజెక్ట్ చేయడం ఆపేసి అనగానే, నిన్న గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పను, అలాగే ప్రాజెక్ట్ చేయడం అసలు ఆపను అంటే, నువ్వు ఏం మాట్లాడో మళ్ళీ ఒకసారి చెప్పు అనగానే అతను రిపీట్ చేస్తాడు, చూడు నువ్వు ఒక పేద అమ్మాయి వెనకాల పడ్డావు, తను వేరే వాళ్ళని యూజ్ చేసుకొని రిచ్ అవ్వాలనుకుంటుంది అని అంటూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావు అని ఇమ్మీడియట్గా తను 1 monthలో 10 million సంపాదించింది కాంట్రాక్ట్ చూపించి, తను చూడు ఎంత క్యాపబిలిటీ ఉందో, నువ్వు ఆ అమ్మాయిని అలా అంటాను అంటే, ఓ అలా అయితే ఏంటి, తను ఎంత క్యాపబుల్ ఉన్నా తను పూరే కదా, తను మన ఫ్యామిలీకి అస్సలు సెట్ కాదు, మన ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది, నువ్వు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి నేను ఒప్పుకోను, అలాగే రేపు నీకు లీన్కి ఎంగేజ్మెంట్, సో నువ్వు గుర్తుంచుకో ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పు అని కోపంగా వాళ్ళ డాడీ ఏమో వెళ్తూ డోర్ ఓపెన్ చేస్తాడు. సో డోర్ ఓపెన్ చేయగానే లీన్ అలాగే జియా ఉంటుంది. సో జియానేమో నువ్వు అసలు ఈ కంపెనీకి ఎంటర్ అవ్వడానికి నీకు అర్హతే లేదు అని తిడుతూ ఉంటాడు వాళ్ళ డాడీ. ఇమీడియట్గా షెన్నేమో జియా యొక్క హ్యాండ్ పట్టుకొని, తను కాదు కంపెనీ నుంచి వెళ్ళాల్సింది మీరు అనగానే వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ డాడీ వెనకాలే లీన్ వెళ్తూ ఉంటే జియా అంటూ ఉంటుంది, ఏంటి నేనంటే నీకు అంత ప్రేమనా, నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నావు అనగానే, చూడు నువ్వు నా మనిషి కదా, నిన్నెవరు బుల్ చేయకుండా చూసుకుంటాను అంటే, మీ డాడీ నన్ను ఏమైనా అంటడానికి భయం వేసిందా అని అంటూ ఉంటే, అలా కాదు కాకపోతే నిన్ను అనడం నాకు ఇష్టం లేదు అనగానే, సరే రేపు నేను నీతో పాటు ఎంగేజ్మెంట్ పార్టీకి వస్తాను, నేను నీ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తాను అనగానే, లేదు లేదు నేనే హ్యాండిల్ చేసుకుంటాను అంటే, ఏంటి అక్కడ మీ ఫ్యామిలీ నన్ను బుల్లి చేస్తున్నాను ఏమైనా బాధనా, లేదు నేను హ్యాండిల్ చేస్తాను అనగాని, అప్పుడే కదా మన ఇద్దరి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుంది అనగాని, ఏంటి మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ అయిపోవాలని నీకు అంతా అనిపిస్తుందా అంటే, అవును కదా ఎలాగూ 2 కంప్లీట్ చేశాను, కానీ ఇది థర్డ్ వన్, వన్స్ ఇది కంప్లీట్ చేశాను అనుకో అప్పుడు మన ఇద్దరి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు హ్యాపీ కదా అనగాని, అతనేమో ఏం చెప్పకుండా సరే, అతనేమో అవునా అని అంటాడు. అవును అలాగే పార్టీకి వచ్చి లిన్ని మీద గివ్ అప్ ఇచ్చేలాగా చేస్తాను, అలాగే లిన్ ఇంకెప్పుడు నీ జోలికి రాదు అనగానే, సరే నువ్వు కూడా ఏం చేస్తావో చూస్తానులే అని అంటాడు. సరే అని చెప్పి తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంగేజ్మెంట్ డే రోజు జియా ఏమో షెన్తో వెళ్తుంది. ఆంటీ ఏమో జియాని చూసి, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు నేను నీకే సపోర్ట్ చేస్తాను, ఇక్కడ ఏం జరిగినా మనం అందరం చూసుకుందామని జియా వాళ్ళ ఆంటీ ఏమో అక్కడ తనని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో జియాని చూసి షెన్ని తిడుతూ ఉంటాడు, తను ఇక్కడ ఏం చేస్తుంది, ఈరోజు నీ ఎంగేజ్మెంట్ డే కదా అంటే, అవును ఎంగేజ్మెంట్ డే, కానీ తను లేకుండా ఎంగేజ్మెంట్ ఎలా అవుతుంది అని షెన్ అంటూ ఉంటాడు. అప్పుడే లిన్ వాళ్ళ మమ్మీ అడుగుతుంది, తినెవరు అంటే, తిన్న నా కొడుకు యొక్క గర్ల్ ఫ్రెండ్ అని, అలాగే నీ కూతురు మధ్యలో వస్తుంది అనగానే వాళ్ళ మమ్మీ ఏమో షాక్ అవుతూ ఉంటే, లిన్ వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడే షిన్ వాళ్ళ మమ్మీ ఏమో తను కాదు వెళ్ళాల్సింది నువ్వు అంటే, వాళ్ళ లిన్ వాళ్ళ మమ్మీ ఏమో, సిస్టర్ మీరెందుకు ఇలా చేస్తున్నారు, మనం పిల్లల భవిష్యత్తు కోసమే కదా ఆలోచించేది, అలాగే మన బిజినెస్ ప్రాపర్టీ గురించే కదా ఇంత బాధపడేది, సో మన బిజినెస్ డెవలప్ అవుతుంది 2 families మ్యారేజ్ చేసుకుంటే అంటే, షెన్ వాళ్ళ డాడీ కూడా అవును మన బిజినెస్ డెవలప్ అవ్వాలి అంటే నువ్వు లిన్నే మ్యారేజ్ చేసుకోవాలి అని జియాతో, నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా నీ పరువు మీ మెల్లగొట్టి నీ పరువు పోతుంది అని అంటూ ఉంటాడు. ఫ్యామిలీ ఏమో ఒక పర్సన్ని పిలుస్తారు, ఎందుకంటే అతను చాలా రిచ్, సో అందరూ షెన్ వాళ్ళ డాడీ కూడా తనకి వెల్కమ్ చెప్తూ ఉంటాడు. సో అతను లోపలికి రాగానే ఇమీడియట్గా జియాని చూసి తనతో బాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే షెన్ ఏమో నాకు వైఫ్ అని పరిచయం చేస్తుంది, కాబోయే వైఫ్ అని పరిచయం చేస్తూ ఉంటే తను ఇంకా బాగా మాట్లాడుతూ, వావ్ కంగ్రాచులేషన్స్, తిను సో ఫ్యామిలీ యొక్క గ్రాండ్ డాటర్ అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అంటే తను నార్మల్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాదు, తను ఒక రిచ్ ఫ్యామిలీ అనగానే షెన్ వాళ్ళ డాడీ ఏమో ఇంకా షాక్ అవుతాడు. లిన్ వాళ్ళ పేరెంట్స్ అంటారు, తిను ఈరోజు నా కూతురికి అలాగే షెన్కి మ్యారేజ్ అంటే, చూడు జియాకి అలాగే షెన్కి మ్యారేజ్ జరగబోతుంది, వాళ్ళిద్దరి మధ్యలో బ్యాడ్ అమ్మాయిలాగా తన మ్యారేజ్ని క్యాన్సిల్ చేయడానికి లిన్ రాకూడదు అని ఆ పర్సన్ చెప్తూ ఉంటే, అప్పుడే లిన్ వాళ్ళ బ్రదర్ వచ్చి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చి కదా సపోర్ట్ చేయాలి అన్నా కానీ కనీసం పట్టించుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తనేమో కారులో వెళ్తూ, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేట్గా తెలిసింది కదా అంటే, హా అని అంటూ ఉంటే, అయినా ఏం పర్వాలేదు నీ కండిషన్స్ అన్నీ నేను కంప్లీట్ చేశాను కదా, ఇంకా లిన్ కూడా నీ వెనకాల పడదు, నిన్ను కంప్లీట్గా వదిలేసినట్టే అని హ్యాపీగా ఫీల్ అవుతూ. జియా ఏమో ఆఫీస్లో ఉండగానే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, నువ్వు హౌస్కి రా అని అంటుంది. హౌస్కి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, మేము విన్నాము నువ్వు ఒక పెద్ద ప్రాబ్లం నుంచి ఫేస్ చేసావంట, కంపెనీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాకెందుకు చెప్పలేదు అంటే, చెప్పాలంటే బిజినెస్ పార్ట్నర్ 10 million తీసుకొని వెళ్ళిపోయాడు, సో ఆ సిచ్యువేషన్లో నేను మిస్టర్ షెన్తో కాంట్రాక్ట్ పెట్టుకున్నాను, అలాగే అతను నా ప్రాజెక్ట్ అన్ని హ్యాండిల్ చేశాడు, ఇప్పుడు నా కంపెనీ చాలా బాగా రన్ అవుతుంది అంటే, చూడు నువ్వు మీ గ్రాండ్ పై ఇచ్చిన హౌస్ని కూడా నువ్వు లోన్లో పెట్టావంట అంటే,
అలాగే గ్రాండ్‌పా హౌస్ ఇంపార్టెంట్ కాదు. నీ ఇమేజ్ ఖరాబ్ అవుతుంది కదా! అని వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. అలాగే షెన్ నీ కరెక్ట్ పర్సన్ కాదు. నువ్వు అతనితో బ్రేకప్ చెప్పుకో. అతనితో ఉన్న అన్ని కాంటాక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చెయ్యు అని చెప్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. జియా వాళ్ళ డ్యాడీ ఏమో తన మీద కోపడుతూ ఉంటాడు. ఆ రోజు ఎంగేజ్‌మెంట్ పార్టీలో అంకుల్ రావడం వల్లనే మాకు ఈ విషయం తెలిసింది. అలాగే అతను వచ్చి నీకు సపోర్ట్ చేయడం వల్లనే నువ్వు బెటర్ అయింది. లేకపోతే వాళ్ళందరూ నిన్నెంత బుల్లీ చేసేవాళ్ళు అని తిడుతూ ఉంటాడు. అలాగే షెన్ వాళ్ళ ఫ్యామిలీ నిన్నెంత బుల్లీ చేస్తూ ఉండేవాళ్ళు. చూడు, నువ్వు అతనితో మొత్తం కాంట్రాక్ట్ని కంప్లీట్ చేసేసాయి. నీకు అలాగే నీకున్న మొత్తం కంపెనీ డిబేట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. నాకు తెలుసు ఇవన్నీ నిన్ను హ్యాండిల్ చేయొద్దని, నువ్వు ఓన్గా అన్ని స్టార్ట్ చేయాలని. కానీ నా కూతురు ఆ రోజు అక్కడ అంత ఇబ్బంది పడిందని తెలిస్తే నాకు ఎంత బాధ అయిందో తెలుసా. సో నువ్వు అతనితో వర్క్ చేయొద్దు అనగాని తనేమో ఓకే అంటుంది. కానీ షెన్తో అలాగే మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటుంది. అతను ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వగానే వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో షెన్ యొక్క మమ్మీ వచ్చి, ఏంటి నువ్వు ఇంతవరకు నా కోడల్ని ఎలా గెలవాలో తెలియదా అని మంచిగా సీట్లో కూర్చొని అన్ని టిప్స్ చెప్తూ ఉంటుంది. అమ్మాయిని ఎలా పటాయించాలో అని అవన్నీ అతను నోట్ చేసుకొని నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ ఒక ప్లేస్కి బిజినెస్ ట్రిప్కి వెళ్తూ ఉంటే సో తను మస్తు కేరింగ్గా అలాగే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒక పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ లాగా చూసుకుంటూ తన రియల్ ఫీలింగ్స్ని కన్ఫెస్ చేస్తాడు. కానీ తనేమో నో చెప్పినా అతను క్లామ్గా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే తన కోసం హౌస్కి వచ్చి తన కోసం కుకింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అదే టైంకి జీ వచ్చి తనకి గిఫ్ట్ ఇస్తూ కోసం గిఫ్ట్ తీసుకురాగానే షెన్ అంటూ ఉంటాడు, నేను దానికంటే పెద్ద డైమండ్ తీసుకొస్తాను అనగాని తనేమో ఆ గిఫ్ట్ చూసి ఇది నార్మల్ స్టోన్ కాదు, ఇది ఒక డివైన్ అని చెప్పగానే షెన్కి అలాగే జీకి ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది. సో జియా ఏమో ఇద్దరిని బయటికి వెళ్ళగొడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను బయటికి రాగానే షెన్ ఉంటాడు, ఈ రోజు నుంచి నీ అసిస్టెంట్ అని తన బ్యాగ్ తీసుకోగానే తను కూడా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళాక తను చెప్తూ ఉంటుంది, నేను ఓకే చెప్తున్నాను, ఈ రోజు నుంచి మనం డేటింగ్ చేయొచ్చు అని హక్ చేసుకుంటారు. అలాగే తనతో పాటు హౌస్కి తీసుకురాగానే షెన్ వాళ్ళ డాడీ కూడా ఎలాగో తను ఫుల్ రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఓకే చెప్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో ఫైనల్గా నా కోడల్ని ఒప్పించాడా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ షెన్ ఏమో జియా వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళగాని వాళ్ళేమో తనని చూసి కొంచెం కోపడుతూ ఉంటే తన కంపెనీ యొక్క మొత్తం డీటెయిల్స్ అలాగే షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. అలాగే చెప్తూ ఉంటాడు, నేను మీ కూతురు విషయంలో చాలా సీరియస్, ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు నన్ను బ్యాంక్రప్ట్ చేయొచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదంటే వాళ్ళ మమ్మీ అంటుంది, నీకు ఎంత మనీ ఉన్నాయో ఎంత మనీ లేదో నాకు అవసరం లేదు, నాకు కూతురు కళ్ళ నుంచి ఒక్క వాటర్ డ్రాప్ కూడా రావద్దు అంటే నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను తనని చాలా బాగా చూసుకుంటాను అని చెప్తాడు. సో ఫైనల్గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకునేసరికి జియా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే షెన్ ఏమో అందరి కంపెనీ ముందు తనకి ప్రపోజ్ చేస్తాడు మ్యారేజ్కి. సో తను కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటే కంపెనీలో ఉన్న వాళ్ళందరూ చీరప్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.